ఇప్పుడు ఈ బోనం అనగానే మనకు గుర్తొచ్చేది మట్టి కుండ, పసుపు కుంకుమలు, వేప కొమ్మలు, పూలతో అలంకరణ, పైన దీపము, ఇదంతా కూడా. అవును. నిజంగా బోనం అనేది మట్టి కుండలోనే ఎందుకు చేయాలి? ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే మనము 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలకు మనం కనెక్ట్ అయ్యి ఉంటామన్నమాట. ఎందుకు మట్టి కుండలో చేస్తే ప్రతి ఒక్కటి మట్టి కుండ అంటేనే 5 పంచతత్వం ఉంటేనే మట్టి కుండ అనేది ఏర్పడుతదనమాట. ఎట్లా అంటే దాంట్లో నీరు కలుస్తది, భూమితోని మట్టి కలుస్తది, అగ్ని కలుస్తది, వాయువు ఉంటది దాంట్లో. ప్రతీది ఉంటది కాబట్టి ప్రతీది ఉంటది. దాంట్లో మనము ఎప్పుడైతే మనం బోనం సమర్పిస్తామో అమ్మవారికి 1-2 సెకండ్స్‌లలో అమ్మవారికి నైవేద్యం అనేది ఎక్కుతదనమాట. మట్టి మనం కుండలో. మట్టి కుండలో. ఎందుకంటే మట్టి కుండకున్న గొప్పతనం అది. ఎందుకంటే మనము తయారు చేసింది కాదు, సృష్టికి విరుద్ధంగా చేసింది కాదు కాబట్టి స్వయంగా మట్టితోటి మనము చేసిన కుండ కాబట్టి అది ఎటువంటి కల్తీ లేకుండా స్వయంగా భూమి నుంచి పుట్టింది కాబట్టి దానికి అమ్మవారికి తొందరగా సమర్పణ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ బోనం వండే విధానం కూడా కొంతమంది చూస్తే వైట్ అన్నం పచ్చి పులుసు అంటారు, కొంతమంది ఆకుకూర పచ్చి పులుసు వైట్ అన్నం అంటారు, కొంతమంది పసుపేసి పచ్చన్నం వండుతారు, కొన్ని ప్రాంతాల్లో బెల్లం వేసి తీపి పదార్థంగా వండుతారు, కొన్ని ప్రాంతాల్లో పప్పేసి పెసరపప్పు బియ్యం వేసి వండుతారు. అసలు ఏంటి నిజమైన పద్ధతి ఏంటి? ఇది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నివేదన చేయొచ్చా? అసలు ఎలా ఉంటుంది విధానం? అయితే బోనం అంటే భోజనం. అమ్మవారికి మనము ఏడాది పాటు మనం ఎన్నో రెస్టారెంట్లకు పోతాము, మనం వివిధ రకాల జంక్ ఫుడ్స్ తింటున్నారు, ఏదో చేస్తున్నారు. మనకు సృష్టినిచ్చిన తల్లికి, జగజ్జననికి, మాతకి మనం ఒక్కనాడు ఒకరోజు ఆషాఢ మాసంలో ఒక ఆదివారం నాడు మనము నిష్ట నియమంతో పూజలు చేసుకొని ఒక నైవేద్యం అంటే నీ కుండలు కలిగింది పచ్చన్నమే పెడతావా లేదంటే పరమాన్నం పెడతావా? అమ్మవారికి అవన్నీ కాదు. భక్తి శ్రద్ధలతోటి, నిష్కలమైన మనసుతోటి, కల్మషం లేని మనసుతోటి మనం ఏది నివేదన చేస్తే అది అమ్మవారి స్వీకరిస్తుంది. పచ్చన్నమే కానీ, బెల్లమన్నమే కానీ, పూరి హల్వనే కానీ, పూరి ఆకుకూర తోటి కానీ ఏది పెడితే అది అమ్మవారు సూక్ష్మ రూపంలో వచ్చి అమ్మవారు స్వీకరించి మన సంకల్పం ఏదైతే ఉందో, మన కార్యసిద్ధి మనది ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకుంటే నెరవేరుతుంది. అది చేస్తున్నామంటేనే ఆ బలం మనకు సమకూర్చుతూనే ఉంటుంది అమ్మవారు. అట్లా. అయితే మా చిన్నతనంలో మేము చూసినప్పుడు అయితే బోనాల పండుగ అని అంటే ఖచ్చితంగా ఆ కుండ తీసుకొచ్చి దాన్ని కడిగి దాంట్లోనే వండిన తర్వాత అప్పుడు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత బొట్లు అవన్నీ పెట్టి అలంకరించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న విధానం చూస్తే అలా లేదు. కుండ తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టి వేరే పాత్రలో ఉండి దాన్ని ఇందులోకి సర్వ్ చేసి అప్పుడు ఇదంతా విధానం పాటిస్తున్నారు. అసలు ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? మట్టి కుండ తెచ్చి అది కడిగిన తర్వాత అయితే బియ్యం 5 ఇండ్లు జోగడిగి 7 ఇండ్లు జోగడిగి తీసుకొచ్చి అది అమ్మవారికి నువ్వు పసుపేసి వండుతావో, బెల్లం వేసి పాల పరమాన్నం వండుతావో, నోటికి బట్ట కట్టుకొని తుప్పిర్లు పడకుండా అమ్మవారికి నివేదన అయ్యేదాకా దాన్ని స్మెల్ కూడా చూడొద్దు. అట్లయితేనే అమ్మవారికి అది ఎక్కుతుంది. అందులోనే వండాలా? కుండలనే వండుతారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకటి పాత్ర అంటే అమ్మవారికి అనేది సపరేట్గా పెట్టుకుంటున్నారు. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారు అంటే దాంట్లోనే మనము నార్మల్ డేస్లో వండుకున్నది దాంట్లోనే వండుతున్నారు. లేదు అంటే కొంతమందికి తెలిసేమో సపరేట్గా ఒట్టి బోనాల అప్పుడే వాడతాం కాబట్టి అట్లా చేస్తున్నారు. కానీ అసలు పద్ధతి అయితే కుండలో ఉండడమే శ్రేష్టం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది దగ్గర నేను చూసాను, ఆఖరిసారి మీతో చేసినప్పుడు కూడా క్రింద టైము మీరు చెప్పారు ఇలా కట్టుకునే ఖచ్చితంగా వండుతామని చెప్పి. కానీ చాలా మంది ఇలాంటి విధానం ఆచరించకుండానే వండుతుంటారు. మరి అది అంటే ఎక్కదంటారా అమ్మవారికి? అంటే ఎంగిలి భోజనం అంటారు అనమాట. ఇప్పుడు తొక్కుడైన అన్నము మనము ఎంత పవిత్రంగా మనం చేసేది, మనం రోజైతే చేస్తలేం కదా, ఒక్క రోజు చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి మన సంకల్పం ఏదైతే ఉందో అది మనసారా తలుచుకొని, ఏదైతే మన సంకల్పం ఇల్లు కట్టాలనా, లేకుంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలా, మన భార్య భర్తలు సుఖంగా ఉండాలా, లేకుంటే పిల్లలు కావాలా, ఏదో ఒకటి సంకల్పం ఏదో ఒకటి చేసుకొని నిష్ట నియమంతో వండి అమ్మవారికి నైవేద్యం వండి పెడితే సూక్ష్మ రూపంలో అమ్మవారు ఖచ్చితంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి మీకు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. కానీ ఒకవేళ తెలిసి ఇప్పటి వరకు
తెలియక చేసిరు తెలవకపోతే కాబట్టి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం ఐ డ్రీమ్ ఛానల్లో మనం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పాటించండి. కనీసం విన్న విన్న తర్వాత తర్వాత ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన తప్పులని అమ్మ ఎలా అయినా మన్నిస్తుంది. తెలిసి మాత్రం తప్పులు చేయకండి. అయితే ఇప్పుడు మట్టి కుండలోనే బోనం చేయాలనే ఒక ఖచ్చితమైన సిద్ధాంతాన్ని, ఆ ఆచారాన్ని పక్కన పెట్టేసి స్టీల్ పాత్రల్లో, ఇత్తడి వాటిల్లో, ఇంక ఈ మధ్యకాలంలో అయితే వెండి, బంగారం ఇలా రకరకాల పాత్రల్లో బోనం ఎత్తుతున్నారు. ఇదంతా శ్రేష్టమే అంటారా? అంటే సపరేట్గా ఇప్పుడు ఏదన్నా లోహం వస్తువులైనా కానీ అమ్మవారికి ఎక్కుతుంది. కానీ ఏంటంటే సపరేట్గా ఉట్టి బోనానికే దానికి ఉంచడం, బోనానికే ఇప్పుడు బోనంకి కుండ, లేదంటే ఒక సర్వ, రాగి సర్వ, లేదు స్తోమతకు తగ్గట్టు వెండి, లేదంటే ఇంకా స్తోమత ఎక్కువ ఉంటే బంగారం కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం స్థాయికి తగ్గట్టు ఎట్లా మనం ప్రిపేర్ చేసుకున్నా కానీ ఆ బోనం అనేది బోనంకి సంబంధించింది అదొక సపరేట్గా ఒకటి ఉంటే అది ఎప్పుడు బోనానికే ఉండాలి. మళ్ళీ దేనికి దానికి వాడకుండా మనం ఒక సంకల్పం చేసుకుని పెట్టేసేయాలి, అది ఇంకా అంతే. ఇప్పుడు ఈ బోనం పైన వేప కొమ్మలు, పువ్వులు, దీపము ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్కొక్కసారి ఈ దీపం వెలగలేదు అంటే కూడా అంటే ఏదైనా దోషం జరిగిందేమో అని భావిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకువెళ్ళే సమయంలో కూడా బోనం కొన్నిసార్లు తొక్కిసలాట్లో కింద పడిపోయిన సందర్భాలు చూస్తుంటాము. ఇలా జరిగితే ఏదో అపశృతి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది ఈ విధానం అంతా, ఈ వేప కొమ్మలు, ఈ దీపము ఇలా జరిగితే నిజంగా అపశృతిగా భావించవచ్చు? అయితే ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పసుపైనా సరే, అన్నిటికీ పసుపైన, యాపాకైనా, నిమ్మకాయ అయినా, గుమ్మడికాయ అయినా ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కలరా వ్యాధులు, అంటు వ్యాధులు, చర్మ వ్యాధులు ప్రతి ఒక్కరికి సోకి తలడిచ్చే సమయం అయ్యిందంట అప్పట్లో. యాప గాలి అనేది కొన్ని మైళ్ళ దూరం అంటే విస్తరించి ఓన్లీ గాలే ఆక్సిజన్ని ఇది చేసి క్రిమి కీటకాలని చంపుకుంటూ, అందుకని ప్రతిది కూడా ఇప్పుడు మనం ఆషాఢం అంటే వర్షాకాలం కాబట్టి ప్రతి గణమకు వ్యాపతోరణం ఉంటే క్రిమి కీటకాలు అనేటివి మన ఇంట్లోకి ప్రవేశం చేయదు. అందుకని ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాము జ్వరాలు అనేసి, వైరల్ ఫీవర్స్ అనేసి, దోమల దిక్కించి కూడా. అయితే దోమలు కూడా యాప చెట్టు ఎక్కడైతే ఉంటుందో దోమలు కూడా రావడానికి కూడా భయపడుతుంది. అట్లా అంటే దాంట్లోనే ఉంటుంది యాంటీబయాటిక్. ఇప్పుడు పసుపులో చూసుకున్నట్టయితే మనకు చర్మ వ్యాధులకైనా సరే మనం అందుకని బండారుతో ఎగజల్లుకుంటూ, పోతరాజులకైనా సరే అప్పటి పోతరాజులు అప్పటి ఆట అప్పటి లెక్క ఇప్పుడు లేదు. మనం చూస్తున్నాం కలర్స్ వేసుకొని, పెయింటింగ్స్ వేసుకొని, రాక్షసుల బొమ్మలు వేసుకొని, ఒక పుర్రలు ఒక వాళ్ళు దేవతల లేకుంటే రాక్షసుల అన్నట్టుగా మనం ఇది అవుతుంది అనమాట. ఆలోచన అక్కడ దాకా వచ్చేసింది. అంటే శివసత్తులది కూడా చూస్తే అట్లనే అవుతుంది, ఇక్కడ పోతరాజులు పోతన్నలది చూస్తే కూడా అట్లనే అవుతుంది. కాబట్టి పోతరాజులకు కూడా ఒక నా విజ్ఞప్తి ఏంటంటే, మనల్ని చూస్తే ఒక దైవాంశం లెక్క మనని 10 మంది చెయ్యెత్తి మొక్కే రకంగా మనం ఉండాలి, భావించాలి. వాళ్ళు మన పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇండ్లు పావనం కావాలి అన్నట్టు కూడా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి పసుపు కుంకుమతోటి నిండుగా అలంకరణ చేసుకొని మనం ఆట పాటలతో మన వీరంగా మాడుతుంటే 36 శక్తులు అదిరిల్లి జడసిల్లిపోతాయి. కాబట్టి అప్పుడు మన పసుపు కుంకుమ ఎప్పుడైతే పోతరాజు ఆడుతుంటారో పసుపు కుంకుమ ఎక్కడ అంటే అక్కడ పడుతుంటది. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా అనేది ఉండదు అనమాట. కాబట్టి పసుపుకి ప్రాధాన్యత ఇవ్వండి, కుంకుమకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇస్తే ఏంటంటే మనం ఈ రోగాలకు మనం కొద్దో గొప్పను మనం నివారించిన వాళ్ళం అవుతాం. మనం ప్రకృతికి, మనం ఆ భూదేవికి మనము ఒక కుంకుమ పసుపుతో అలంకరణ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ పోతరాజులకి బోనాలకి సంబంధం ఏంటి? పోతరాజులు అమ్మవారు ఎప్పుడైతే రథంలో ఊరేగింపుగా బయలుదేరుతుంటుందో పోతరాజు అమ్మవారు బయలుదేరుతుందంటే వెనక 7 శక్తులు ముంగట 7 శక్తులు అన్నట్టు 14 శక్తులు అమ్మవారికి కాపుగాసి కూర్చుంటుంది. అయితే దుష్ట శక్తులు అయినా సరే పాజిటివ్ నెగటివ్ అని ఉంటాయి కదా, నెగటివ్ రేసెస్ కూడా ఉంటాయి కొన్ని. ఆ రేసెస్ అన్నిటిని అంటే ఈ రోగాలు ఎప్పుడైతే జడిసి కొడతాడో ఇట్లా తిప్పుతుంటాడో ఆ శక్తులు దూరభారం అయిపోతుంటాయి అనమాట. దూరభారం అయికుంటూ ఆ రథాన్ని కూడా దేవీజ్యమానంగా శాంత స్వరూపిణి లెక్క ఇంకా బయలుదేరుతుంటది. ఏ ఆటంకం లేకుండా, ఏ అవంతరం లేకుండా
ముందుకు సాగుతుంటది అనమాట. ఓకే. అట్లా. ఇంకోటి ఏంటంటే పోతరాజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి ఒక బంటు, ఒక రక్షకుడు, ఒక అమ్మకు రథసారథి లెక్క ఒక ముంగటుండి ప్రతి ఒక్కరిని కూడా వస్తుంది అమ్మ అని చెప్పడానికి కూడా అలర్ట్ చేస్తేందుకు కూడా ఆ పోతరాజులు ఉంటారనమాట. కానీ ఇప్పటి పోతరాజులు చూసుకున్నట్టయితే వాళ్ళే భయపెట్టేటట్టున్నారు. తాగి, మనం వీడియోలలో చూస్తున్నట్టు తాగి చేసి ఆడపిల్లలను కొట్టుకుంటూ మళ్ళీ మగపిల్లలని కూడా విపరీతంగా కొట్టుకుంటూ అది పోయింది. అది అప్పటి ఇప్పుడు నేనైతే అంబర్పేటలో నేను చూస్తా ప్రతి ఒక్కటి, రామంతపూర్ అంబర్పేటలో ఆ కాలం నుంచి అయినా సరే ఇప్పటి వరకైనా సరే కొంతమంది పోతరాజులు అవుతున్నారు. సికింద్రాబాద్ లో కూడా అంబర్పేటలో కొన్ని వివిధ పెద్ద పోతరాజులను ఉంటారనమాట. మెయిన్ పోతరాజులు అంటే వాళ్ళకి పోతరాజు వంశపారంపర్యంగా దాంట్లోనే వస్తుంది. ఇంకోటి వాళ్ళని చూస్తే నిజంగా పోతరాజు వచ్చిండు, వాళ్ళ వైబే అట్లా ఉంటది. నిజంగా వాళ్ళు అంటే వస్తుంది కంపల్సరీ, ఆ పోతరాజు పోతన్న కంపల్సరీ వాళ్ళ మీద పూనకం వస్తుంది. కొంతమంది పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు అని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది అమ్మవారికి కొడుకు అని చెప్పి కొంతమంది అంటారు. అసలు ఏంటి వాస్తవం? అమ్మవారికి స్వయంగా తమ్ముడే. అమ్మ సృష్టించుకుంది, నాకు ఒక రక్షకుడు లెక్క ఉండి తమ్ముడా, నువ్వు నాకు తమ్ముడివి, నీకు గావు పిల్లనిస్తా, ఘటము సాకలు పోపిస్తా, నువ్వు అందరి కష్టాలు కూడా అదరగొట్టు, ఎవరైతే భయభ్రాంతులుగా అయి ఉంటారో వాళ్ళ భయాన్ని పోగొట్టు అని చెప్పి కూడా అమ్మవారు ఆయనకి ఒక ఆశీర్వాదం ఇస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బోనం కొన్ని సందర్భాల్లో కింద పడిన సందర్భాలు కూడా చూసాము. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కూడా కింద పడ్డ సందర్భాలు కూడా కొన్ని మనం చూసాము. ఎందుకు ఇలా అవుతుంది? అంటే ఏదైనా కీడు జరగబోతుంది అని చెప్పి అమ్మవారు ఒక హింట్ ఇస్తున్నట్ట, మనం ఎలా భావించవచ్చు దాన్ని? అయితే మనం ఒకటి ఏంటంటే, మనం కావాలని అజాగ్రత్త చేయొద్దు. కావాలని చేస్తే అది చాలా తప్పు, సృష్టికి విరుద్ధం. తెలిసి తెలియక ఎవరన్నా తోపులాటలనో ఎవరినన్నా లేకుంటే కాలు జారో లేకుంటే ఇంకేదన్నా అయ్యో ఒకవేళ కింద పడితే దానికి తప్పేముండదు. దాన్ని ఇంకా మీరు భూతద్దంలో పెట్టి చూస్తే మాత్రం ఏమో అంటారు చూడండి, అనుమానం పాతరోగం అంటారు కదా, అనుమానం పాతరోగం. ఇక అదే మనము ఊహించుకున్న కొద్దీ మనకన్నీ నెగటివ్సే వస్తాయి. ఇంకా అట్లా ఊహించుకోకండి. భూమాత స్వీకరించిందని అనుకోండి, ఎక్కడున్న తల్లే. మీరు కావాలని చేస్తే తప్పు. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో ఒకసారి పడిపోయింది అనుకోండి, మళ్ళీ మనం తిరిగి వెళ్ళి ఇంకొక బోనం తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చెయ్యాలి, ఇంకొదిలేయాలా? ఆ సంవత్సరం లేదు, చెయ్యాలి. నీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి. సాధ్యం లేని వాళ్ళు ఒక జోడ కొబ్బరికాయలు కొట్టి, తల్లి తప్పుంటే క్షమించు, ఓపికంటే చెయ్యొచ్చు. అమ్మవారికి భోజనమే కదా, పిడికడ బియ్యం పెట్టి భోజనం పెడితే చాలు, ఆమె పులకరించిపోతుంది. పాలకాయ కొడితే సంతోషపడుతుంది. కాబట్టి అట్లా ఉన్న అవకాశం ఉంటే చేయొచ్చు. అవకాశం లేని వాళ్ళు దండం పెట్టి మళ్ళా సంవత్సరం కూడా చేయొచ్చు. అటువంటి తప్పేం లేదు. కావాలని మాత్రం చేయకండి. ఎక్కువ అంటే ఏమంటారు చూడండి, తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకుంటా అంటే కాదు. ఇక ఏమంటారు వాళ్ళని చూసి వీళ్ళు పోయి ఇట్లా ఉరుకులాట పోయి అట్లా చేస్తే కాదు, తప్పు. అది చాలా తప్పు. శాంతంగా ప్రశాంతంగా అమ్మవారికి బోనం ఎక్కించి అమ్మవారిని మంచి మనసారా అందరు కళ్ళు మూసుకొని మొక్కుతారు. ఎప్పుడైనా కళ్ళు మూసుకోవద్దు. గుడికి పోయినప్పుడు కళ్ళు పెద్దగా చేసి అమ్మవారిని మంచిగా చూడాలి. అమ్మవారు ఎప్పుడు మనం ఎప్పుడు చూడలేము. ఆ దేవతని మనం కళ్ళారా చూడాలంటే 1000 కళ్ళు కూడా సరిపోవు అంటారు కదా. కాబట్టి మనం కళ్ళు మూయొద్దు. ఎప్పుడైనా సరే ఏ టెంపుల్ కన్నా పోండి, కళ్ళు మూయొద్దు. మంచి నిండుగా కళ్ళు భారీగా తెరుచుకొని అమ్మవారిని చూసి నింపేసుకోవాలి. కళ్ళు మూస్తే మళ్ళా నువ్వు ఇంటికి పోయినా కళ్ళు మూస్తే ఆమె కనిపించాలి. అట్లా అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి నింపుకొని వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూస్తే ఆ రూపం తెలియాలి. అంతే, అట్లా భావన చేసుకొని మనం చూడాలి. అంతే. అప్పుడు ఆ తల్లి ప్రతి ఒక్క అలంకరణ, ప్రతి ఆమె ఎట్లా నవ్వుతుంది చూడండి, మీకు ఆ తల్లి రూపంలోనే తెలుస్తుంది. ఆ తల్లి స్మైల్, మిమ్మల్ని చూసి స్మైల్ ఇస్తుంది అనుకోండి, కంపల్సరీ మీకు ఏదో ఒకటి జరుగుతుంది, శుభం. నిజమా? అది వాస్తవం. కొన్ని సందర్భాల్లో అలా అనిపిస్తుంది విగ్రహమూర్తులను చూస్తున్నప్పుడు. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందికి ఆమె ఒట్టిగానే కనిపిస్తుంది, నవ్వనట్టే, ఇట్లా ఏదో ఉన్నట్టే, నార్మల్ గా ఉన్నట్టుగా. ఒక్కొక్కసారి చూడండి నవ్వుతున్నట్టు, ఇంకా స్మైల్, మనం ఇంకా నువ్వు పరిశీలించి చూస్తే ఇంకా స్మైల్ ఇస్తుంది, కొన్నిసార్లు మననే చూస్తున్నట్టు. అట్లా కంపల్సరీ ఉంటది.
ఇప్పుడు అమ్మవారికి బోనం ఎంత ప్రాధాన్యతో అమ్మవారికి చీర, గాజులు, సారే అంటారు, వడిబియ్యం అంటారు, అవును. ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అవును. అంటే ఇది ఒక కుటుంబంలో ఆచారం లాంటిది ఏమైనా ఉంటేనే తీసుకెళ్లాలా, లేదు అని అంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా? అది మన ఇష్టం అది. ఉమ్, ఎందుకంటే అమ్మవారికి మనము ఒక ఆడపడుచు లెక్క, మన ఇంటి ఆడపిల్ల లెక్క మమ్మల్ని ఎప్పుడు కాపాడు తల్లి. నీకు మా ఇంటి నుంచి చీరే, సారే అన్ని ప్రతి ఒక్కటి కూడా గాజులు, మల్లె పువ్వులు ఏదైనా సరే, ఉమ్, పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీకు తెచ్చి నీకు నివేదన చేస్తాం అన్నట్టుగా ఉమ్, అమ్మవారికి మనం మొక్కిన కోరికలు గిట్ల ఏమైనా నెరవేరాలి అని చెప్పి కూడా మొక్కుతారు. మొక్కిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిన తర్వాత వాళ్ళు వచ్చి వడకంగా వడివాళ్ళు, ఉమ్. ఆ, కోడి పిల్లలు, యాటపోతులు వాళ్ళకి ఇష్టం ఉన్నది కూడా సమర్పించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది సాంప్రదాయం ఉందా, ఈ బలులు ఇచ్చే సాంప్రదాయం? ఉంది కదా కానీ అప్పటి నుంచి చాలా మంది ఈ బలి సాంప్రదాయం లేదు అని అంటుంటారు కదా. ఉన్నాయి. ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళకున్నాయి. కానీ ఇప్పుడు ఈ కొంతమంది పూజారులైనా సరే తెలిసి తెలవకను ఇక వాళ్ళు సిస్టమేటిక్ అని మార్చేస్తున్నారనమాట. ఉమ్, అసలు పోషమ్మ గుళ్ళల్లా, ఎల్లమ్మ గుళ్ళల్లా, మాంకాలమ్మ గుళ్ళల్లా ఉమ్, అప్పట్లో పంతులు లేరు. లేకపోతుండే. ఉమ్, ఏంది జోగినీళ్ళతోటి, కుమ్మరి వాళ్ళతో. కుమ్మరి వాళ్ళతోటే అమ్మవారి సేవ, హారతి అది ఇప్పించట వాళ్ళు. ఎందుకని ప్రత్యేకించి గ్రామ దేవతలకు వీళ్ళే ఉంటారు? బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలు అంటే పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ. ఇప్పుడు అంటే మేము చెట్టుని చూసినా దేవతనే అనుకుంటాం, పుట్టని చూసినా దేవతనే అనుకుంటాం, ఉమ్, ప్రతి ఒక్క వస్తువుని చూసినా దేవతనే అనుకుంటాం. కాబట్టి ఉమ్, మేము ఇప్పుడు రాయిని చూసినాం అనుకోండి, బొట్టు పెడితే దేవతనే అనుకుంటాం, అక్కడ వచ్చింది అమ్మవారు ఉంది అని అనుకుని మేము నమ్మకం, గట్టి నమ్మకంతో ఉమ్, మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు కుమ్మరి వాళ్ళు గుడిలో ఉండి సేవ చేయాలి అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ దూరభారం అయిపోయి ఉట్టి ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే పూజలు చేస్తున్నారు. సంతోషం, చెయ్యండి అది కూడా. ఉమ్, కానీ ఎవరి కుల వృత్తులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ముందు పెట్టి వాళ్ళకు కూడా జీవన ఉపాధి అవును. కల్పిస్తే బాగుంటది. ఎంతో మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు, ఉమ్, ఎంతో మంది అమ్మవార్లకు దూరం అయిపోయి బాధపడుతున్నారు. కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఉమ్. ఇప్పుడు ఈ నెలంతా కూడా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ప్రత్యేకం. ముందుగా మనకు గోల్కొండలో ప్రారంభం అవుతాయి, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర. ఎందుకని ఈ విధానం ఎప్పటి నుంచి వచ్చింది? అంటే అప్పుడు రాజుల కాలం నాటి కూడా, అప్పటి నుంచి ఆ జనరేషన్లో కూడా రాజులు, మంత్రులు, ఈ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అమ్మవారిని మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్క పని చేసినా కానీ, నవాబులైనా సరే అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మని తరిస్తూ స్మరిస్తూ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి వాళ్ళకు అనుకున్న కోరికలు అవుతుంటే నవాబులు కూడా తల వంచి ఏదైనా యుద్ధమైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మంచి కార్యమైనా సరే అందరు దేవి దేవతలను గౌరవించుకుంటూ ముందుకు సాగేవాళ్ళు అనమాట. ఫస్ట్ గోల్కొండ ఎల్లమ్మ అది గొల్లకొండ మీద అంటే గొర్రెలు మేసుకుంటే అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసిందనమాట. మాంకాలమ్మ, రేణుకెళ్ళమ్మ, ముంగటనేమో రేణుకెళ్ళమ్మ ఉంటది, వెనకాల సైడ్ ఏమో మాంకాలమ్మ ఉంటది. స్వయంగా వెలిసిరు కాబట్టి ఆయనకి స్వప్నంలో వచ్చి కూడా దర్శనం ఇచ్చి నేను అక్కడ ఉన్నా, నాకు పూజలు అందుకోవాలనుకుంటే అప్పటి నుంచి కోటలో పూజలు అందుకుంటుంది అట్లా. ఇప్పుడు మరుసటి వారం ఎక్కడ? మరుసటి వారం వచ్చేసి బల్కంపేటలో కళ్యాణం అవుతుంది. తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్ జంట నగరాలు మొత్తం అయిపోతుంది. ఇక శ్రావణ మాసం వచ్చే వరకల్లా బోడుప్పల్, ఇంకా గట్కేసర్, అక్కడ ఇంకా వివిధ ప్రాంతాలలో ఇంకా విలేజెస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఆషాఢ మాసం ఎండు ఇది ఆఖరి వారం అన్నప్పుడు ఈ బోనాల ఉత్సవం అంతా ముగింపు దశకు వచ్చేసిన తర్వాత రంగం భవిష్యవాణి అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంటే మనం మట్టితో చేసిన ఒక కుండ పైన నిలబడటమే సాధ్యపడదు, ఎక్కడ అది పగిలిపోతుందో అన్న ఆలోచన వస్తుంది ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా కూడా. అలాంటిది పచ్చి కుండ మీద నిల్చొని రంగం భవిష్యవాణి చెప్పడము అని అంటే ఇంకా అది మామూలు విషయం కాదు. ఎలా సాధ్యపడుతుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు కూడా చేశారు. అది మెరాకిలమ్మా. ఎందుకంటే మనం ఉట్టప్పుడు నిలబడితేనే అది ఉండదు. అది అప్పుడు ఆ టైంలో ఏంటంటే అమ్మవారు ఆవహిస్తుంది కాబట్టి అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆ పచ్చికుండ మీద ప్రవేశం ఎక్కుతుంది అనమాట, నిల్చుంటారు అనమాట. ఆ అమ్మవారు ఉన్నంతసేపు అరికాలుములు కూడా నాటదు, అంత శక్తి. ఇంకా ఆమె గ్రామానికి చెప్పడానికి బయలుదేరి వస్తుంది కాబట్టి ఆమె చెప్తుంది. చెప్పి ఏమేమి చెప్పాలో చెప్పి ఆమె శాంత అయిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళే బయళ్ళ వారే వాళ్ళు ఇది చేసేస్తారు ఇంకా. అంటే ఇప్పుడు
ఇప్పుడు ఇలా అమ్మవారు పైకొచ్చి ఈ రంగం చెప్పడానికి ముందర అంటే నేను విన్నాను ఈ డప్పుల చప్పుళ్ళు ఇదంతా కూడా ఈ పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు అని అవును. చెప్పి ఇదంతా వాస్తవమా? వాస్తవం. హ్మ్. ప్రతీది గూడా అమ్మవారికి అలంకరణ జేసుకొని నా వీడియోస్ జూసినట్టయితే మీరు మొత్తం పసుపుతోటి ఈ రూపంలో నేను అవును. గనిపియనప్పుడు అవును. అప్పుడు నన్ను గుర్తుపట్టరింకా. ఎందుకంటే అమ్మవారు ప్రతి రూపం లెక్క మేము అలంకరించుకొని, అమ్మవారి మేము పూలదండలు లేకుంటే వాళ్ళు గుడి వాళ్ళు మాకు వడకంగా వడివాళ్ళు పోసి హ్మ్. చీరలు, సారలు పెట్టి అంటే ఆడపడుచుని ఇంక వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంక చేసిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత పచ్చికుండ కాడికి వస్తామన్నమాట. హ్మ్. ఆ తర్వాత ఆవాహన చేసి ఇప్పుడు బైండ్ల వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు దండకాలు వేసుకుంటా అప్పుడు రప్పించి తర్వాత పచ్చికుండ ప్రవేశం చేస్తుంది. మీకు గుర్తుంటుందా ఇదంతా? అవన్నీ గుర్తుండదు. ఆ! ఎప్పుడైతే మేము ఇంక మాకు బియ్యం పోసేది ఒకటి కరెక్ట్‌గా గుర్తుంటది. తర్వాత ఈ పచ్చికుండ కాడికొచ్చిన తర్వాత మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతాం. హ్మ్. అది. ఇంకా అంటే తర్వాత గూడా అయిపోయిన తర్వాత అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇదంతా ఏం గుర్తుండదింకా. ఇవన్నీ గుర్తుండదు. ఇంక మేము ఏందంటే ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాం. వీడియోలలో చూసుకొని హ్మ్. అరే! ఇట్లా చెప్పిందమ్మా, ఇట్లా ఇట్లా చెప్పిందా అమ్మవారు హ్మ్. అనేసి మేము గూడా విని తరిస్తుంటాం. మేము ఓకే. వాళ్ళకు మంచి చెడులు గూడా అవి చూసి గూడా విని గూడా చెప్తాం. అంటే హుహుహు. ఇట్లా చేసుకోండి. ఈసారి అమ్మవారు ఇట్లా చెప్పిందంటే వాళ్ళు కూడా ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది, కోట్లాది మంది భవిష్యవాణికి వెయిట్ చేసి అవును. టీవీల ముందు కూర్చుంటారు. అంటే చాలా మంది ఇదంతా మూఢనమ్మకం అన్న ఆలోచన ఉన్నవాళ్ళు గూడా, హ్మ్. ఈ భవిష్యవాణి చెప్తున్నారు పచ్చికుండ పైన ఈ రంగం కార్యక్రమం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అలర్ట్‌గా ఉంటారు అందరక్కడ. అవును. ఖచ్చితంగా అంటే టీవీల ముందే అవ్వచ్చు, లైవ్‌లో ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళైనా అవ్వచ్చు. అందరూ అలర్ట్‌గా ఉంటారు. అవును. అలర్ట్ హ్మ్. ఉంటారు. అయితే అమ్మవారు 3 పదాలైనా సరే ఏం చెప్తది? ఇట్లా చెప్పే విధానాన్ని హ్మ్. అందరూ ఇంగ మా పాటించుకుంటారనమాట. హ్మ్. ఇప్పుడు ఆడపిల్లలైనా సరే, పెళ్ళిళ్ళు కాని వాళ్ళైనా సరే, హ్మ్. యువకులైనా సరే, యువత గూడా అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూడా అమ్మవారు సమాచారం ఇస్తది. ఆ సమాచారంల మనం కట్టు ఏందంటే అది విన్నాంక గూడా హ్మ్. మనం నడుచుకుంటే అమ్మవారు చెప్పినట్టు నడుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి 100% సక్సెస్ అనేది వస్తది. ఓకే. అంటే ఈ ఏడాదంతా ఏం జరుగుతుందో చెప్తారా? లేకపోతే ఏదన్నా అమ్మవారు వాక్కు ఆమె చెప్పాలనుకున్న విషయం 1, 2 చెప్పి వెళ్ళిపోతారా? ఎలా ఉంటుంది ఇదంతా? అయితే ఒకటి గుడి విషయం చెప్తది అమ్మవారు. హ్మ్. తర్వాత ఆ ప్రాంతంలో ఏమేం జరుగుతుంది? ఏం సంగతి? ఏం తక్కువైతుంది అమ్మవారికి అనేది ఒక విషయం చెప్తది. మళ్ళా ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏం అవంతరం వచ్చేది? అవంతరాలు ఏమైనా వస్తున్నాయా? వర్షాలు, పాడి పంటలు అవన్నీ సవ్యంగా ఉంటాయా? అది ఒకటి. మనం హ్మ్. అడిగే ప్రశ్నలు బట్టి ఇప్పుడు ఎదుటి మనిషి అక్కడ మైక్ పట్టుకొని నిల్చొని అడుగుతారు గదా! ఆ హ్మ్. ప్రశ్నలకు సమాధానం ఇయ్యనికి అమ్మవారు వస్తదనమాట. ఓహ్! అంటే క్వెషన్ అడుగుతూ ఆ! ఉండాలి. ఎలా ఉంటుంది? ఏంటి? ఈ ఎట్లుంటది? రంగంలో ఎలా మరి రంగం మళ్ళా పాడి పంట ఎట్లుంది తల్లి? ఏం సంగతి? హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఉందా? అంటే అప్పుడు అమ్మవారు చెప్పడం జరుగుతదనమాట. హుహుహు. అంటే ఇప్పుడు ఇది గూడా ప్రత్యేకించి ఈ రంగం చెప్పే విధానం కూడా పోతురాజులు ఎలా అయితే వంశపారంపర్యంగా ఉన్నారో, వాళ్ళు కూడా అలా వంశపారంపర్యంగా ఉండేవాళ్ళుంటారా? లేదంటే అంటే జోగిని వ్యవస్థలో ఉన్నవాళ్ళే చెప్తారా? అయితే కొంతమంది ఏందంటే ఇట్లా అంటే వంశపారంపర్యంగా గూడా ఉన్నారు. హ్మ్. కొంతమంది ఏందంటే ఇప్పుడు గురువులు ఉపదేశించి, గురువుల ద్వారా గూడా ఇప్పుడు మాకు గురువులున్నారు. హ్మ్. మాకు గురువులు ఉపదేశించి, మాకు గురువులు నిలబెట్టి అంటే మాకు బైండ్ల భారతమ్మ అనేసి హుహు. షామీర్పేటలో ఉంటారు. ఆమె మా గురువుగారు. ఆహా! మాకు రంగం సెలవిచ్చినామె ఆమె. ఇగ హ్మ్. మాకు గూడా ఉపదేశాలు దానికి గూడా పెద్ద ప్రాసెస్ ఉంటదనమాట. అవునా? ఉట్టినే హ్మ్. ఎక్కొద్దు. కొంతమంది తెలిసి తెలవక ఎక్కినా గానీ కొంచెం ఆటంకాలు గూడా అయితాయన్నమాట. హ్మ్. కాబట్టి ఇవన్నీ గూడా దృష్టిలో పెట్టుకొని అందరిని సంప్రదించుకుంటూ ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క ద పని బాటలలో గూడా మంచి మర్యాద అన్నీ ఇచ్చుకుంటూ హ్మ్. పద్ధతులు తెలుసుకొని ఎక్కాలి. ఆటంకాలంటే ఏం జరుగుతుంది? అంటే కొన్ని ఏందంటే ఎక్కంగానే హెల్త్ ఇష్యూస్ రావడము, ఓహ్! మొత్తం కొలాప్స్ అయిపోవడము, మన ఇంట్లో ఏదైనా ఏదన్నా ఒకటి విపత్తులు జరగడము, లేదంటే హెల్త్ మొత్తం బాగుండకపోవడం. బాగుండకపోవడము అటువంటివి జరుగుతాయన్నమాట. అది హుహుహుహు. ఎంత మంచిదో అంత ఇది గూడా. ఎందుకంటే ఓకే. అది చానా ముఖ్యమైన ఘట్టం. అది అవునవును. ఎవరికీ సాధ్యం గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎక్కడం అంటే అమ్మవారికి అదృష్టం చేసుకొనుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. అంతే. మామూలుగా షిగం వేరే ఉంటది. హ్మ్. రంగం భవిష్యం అని వేరే ఉంటది. ఓకే. ఓకే. ఎవరో ఒక ఆవిడ
ఎవ్రీ ఇయర్ తనే చెప్తుంది అని చెప్పి మెయిన్ తనే అని చెప్పి నేను విన్నా. అంటే తన ఏమన్నా వంశపారంపర్యంగా వచ్చిన ఆవిడ? వాళ్ళైతే 4 ఫ్యామిలీస్ అంట. 4, 5 ఆ! ఫ్యామిలీస్ నుంచి వచ్చిర్రంట. ఓకే. వాళ్ళ అక్కలు, వాళ్ళ నానమ్మ వాళ్ళ తరఫు నుంచి వచ్చినారు వాళ్ళంతా. స్వర్ణలతనా ఆవిడ? స్వర్ణలత గారు. ఆహా! ఇప్పుడు అంటే ఇప్పటికి చెప్తున్నారా తను? చెప్తది. హుహుహు. ఇంక మాకేందంటే మాకొక డ్యూటీ లెక్క అనమాట. హ్మ్. ప్రతి సంవత్సరం ఇంక మేము చెప్పవలసిందే, ఎక్కవలసిందే. ఎవ్వరు ఏమన్నా, విమర్శించినా, నాస్తికులు విమర్శించినా, ఎంతోమంది కామెంట్లు జేసినా, ఏది జేసినా గానీ మా సాంప్రదాయం మేము హ్మ్. చేయవలసిందే. మా వృత్తి ధర్మం మాకు అమ్మవారి మాకు ఈ వృత్తి ఇచ్చి పంపించింది. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ ఉంటది గాబట్టి మాకొక డ్యూటీ ఇచ్చి పంపించింది అంతే ఇంకా. మేము హ్మ్. చెప్పవలసిందే అది ఇంకా. ఓకే. అది. ఇప్పుడు అంటే చాలామంది జోగినీలు, ఈ శివసత్తులు వాళ్ళు స్వంతంగా వాళ్ళ ఇంటి బోనం వాళ్ళు ఎత్తినప్పటికీ మీరన్నట్టుగా 3, 5 ఇళ్లల్లోంచి బియ్యం తీసుకొచ్చి బోనం వండటం ఇదంతా ఒక ఎత్తయితే, మా ఇంట్లోంచి మీరొచ్చి మా బోనం మా ఇంట్లోనే చేసి తీసుకెళ్ళి అమ్మవారికి నివేదన చేయడం మా తరఫున అలా ఓకే. కూడా చేస్తారని విన్నాను. అలా చేస్తుంటారా? చేస్తాం. ఖచ్చితంగా జేస్తాం. ఎందుకంటే మీకు పిలుచుకోవాలే, అమ్మ వాళ్ళని పిలుచుకోవాలి. బోనం ఎత్తితే బాగా బోనం ఎత్తుకుంటది. హ్మ్. ఆమె అడుగు మంచిది అని గూడా కొంచెం సెంటిమెంట్స్ సెంటిమెంట్. ఉంటాయన్నమాట. హ్మ్. అట్లా గూడా పిలుచుకొని ఇంక మాకు జోగిన్‌లైనా, శివశక్తులైనా అని హ్మ్. ఇగ మాకు ఈ టైంలో మాకు మంచి ఒక పెద్ద పీఠం వేసి, మాకు వడి అవును. బియ్యము అన్నీ గూడా పోసి, మాకొక హ్మ్. ఆడపడుచులాగా మాకన్నీ సారాయి, సీర అన్నీ గూడా బెట్టి ఇంక మాకు బోనం ఎత్తీయడం జరుగుతది. వాళ్ళకి గూడా ఇంకా సంతోషం అనిపిస్తది. వాళ్ళకనుకున్న పనులు గూడా నెరవేరుతుంటాయన్నమాట. నెరవేరిన కొద్దీ ఇంక మమ్మల్ని గూడా అట్లా పిలుస్తుంటారు. రెగ్యులర్‌గా మమ్మల్ని పిలిచి ఆ ఆహా! బోనం అనేది సమర్పిస్తుంటారనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు చాలామంది అంటే జోగిని వ్యవస్థలో, ఈ శివసత్తుల వ్యవస్థలో ఉన్నవాళ్ళున్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఒక మంచి ఆతిథ్యము, మర్యాద, ఒక అమ్మవారే మా ఇంటికొచ్చింది, మా ఆడపడుచు మా ఇంటికొచ్చిందనే భావన చేస్తారు. అంటే ఈ నెలంతా గూడా ఈ హడావిడి ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు అని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. ఇది వాస్తవమా? అంటే ప్రభుత్వములు ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ అయినా ఎక్కడైనా బల్కంపేట అయినా సరే ప్రతి దగ్గర నిర్లక్ష్యం చేసుకుంటూనే వచ్చిర్రు. హ్మ్. ఇప్పుడు మన కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మొన్న మీటింగ్స్ అయినాయన్నమాట. ఆఖరిసారి గూడా కొంచెం ఏదో ఇలాంటి ఇబ్బందులు అవును. జరిగినట్టున్నాయి గదా! లాస్ట్ ఇయర్ గూడా అలానే అయింది. హ్మ్. ఇగ చేస్తాం అంటారు గానీ, ప్రాధాన్యత ఇంగ ఇయ్యరనమాట. అప్పుడే ఇంగ మమ్మల్ని గుర్తించినట్టే గుర్తిస్తారు. తర్వాత ఒక సంవత్సరంల ఈ ఒక్క నెల, ఈ నెలనే హ్మ్. ఇదంతా డ్రామా ఇదంతా ఇదయితదింకా. హ్మ్. ఇగ ఈ దాని కోసం మాకు ఏందంటే, మాకేం అవసరం లేదు. పైసా అవసరం లేదు, బంగారం అవసరం లేదు. మేమేం అడుగుతలేము. ఉట్టి అమ్మవారి దర్శనం భాగ్యం గావాలే. హ్మ్. ఆ రోజు నాడు మాకు దర్శనం ఇస్తే, మాకు అమ్మవారిని జూసుకొని తరిస్తాం. హ్మ్. అమ్మవారిని జూసుకొని తరిస్తాం. గదొక్కటి మా కంటి చూపు చూస్తే చాలు. ఆ అంతే. తల్లి బల్కంపేటెళ్ళమని చూస్తే మా కష్టాలు, హ్మ్. మా బాధలు మేము మాకంటూ అంటే ఎవరు లేకున్నా గానీ, మాకు మేమే సాటి అన్నట్టు మాకు మాకు ఆ అమ్మవారు తప్ప ఎక్కువ అవును. అవును. అటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్ ఎవ్వరు ఉండరు అంతే. గాబట్టి, హ్మ్. ఆ అమ్మవారిని ఒక 5 నిమిషాలు దర్శనంకి గావాలనేసి ఒక పోరాటం చేశాము. హ్మ్. అయితే ఓకే. సక్సెస్ అయింది. ఇప్పుడైతే మాకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తా అని జెప్పారు. శివశక్తులకి ప్లస్ జోగినీలకి. జోగినీలకు ఓకే. ఏర్పాటు చేస్తా అని జెప్పారు. పాసెస్ ఇష్యూ జేస్తన్నారు. ఇంకా చూడాలింకా. ఇంగా హ్మ్. ఎట్లా అంటే ఎట్లా ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదా? ఇష్యూ జేయలేదు. ఆహా! అది మాకు ఒక పేర్లు అవన్నీ తీసుకున్నారింకా. హుహు. ఎట్లా చేస్తారనేది ఓకే. తెలవదింకా. ఓకే. అంటే ఇప్పుడు ఈ జోగిని వ్యవస్థ గూడా వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అవును. వాళ్ళు వివాహమే చేసుకోకుండా అంకితమైపోతారు. మరి వాళ్ళకి వంశపారంపర్యంగా ఎవరొస్తారు? ఇప్పుడు కొంతమంది అంటే దత్తత తీసుకునే వాళ్ళుంటారు. అసలు వివాహం చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ వంశపారంపర్యం ఎలా కంటిన్యూ అవుతుంది? అయితే అప్పట్ల రాజులు, పటివర్ల సమయంలో ఏం జేసేవారంటే, ఇప్పుడు ఒక మహిళ అంటే బలహీన వర్గాల అంటే మహిళలుంటారు గదా! ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ మనం ఆ క్యాస్ట్‌లను జూసుకున్నట్టయితే, హ్మ్. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో ఎల్లమ్మ దేవత వచ్చేది. అట్లా జోగినిగా అట్లా అయ్యేదనమాట. అట్లా జేస్తే ఇగ వీళ్ళేం జేసేదంటే రాజులైన, పటివార్లైనా ఏం జేసేదంటే ఆడపిల్లని హ్మ్. పట్టుకొని అవహేళనగా జేసి శారీరకంగా, మానసికంగా హింసకి గురి జేసి అట్లా జేసేవారు. అప్పటి జనరేషన్‌లో అట్లా అయిపోయింది. హ్మ్. ఇగ అట్లా ఒక్కొక్క ఇట్లా ఇదయిపోయిందనమాట. ఓహ్! హ్మ్. అలా వచ్చేవారు. వచ్చేవారు. ఓకే. అట్లా. ఇప్పుడున్న వాళ్ళలో గూడా చాలామంది జోగినీలు వాళ్ళ వారసత్వంగా కొంతమందిని దత్తత తీసుకున్నారు అని చెప్పి వింటూ ఉంటాం. అలా మీరు గూడా ఒక పాపని దత్తత తీసుకున్నారని చెప్పి అవును. విన్నాను. హ్మ్. వాస్తవమా? వాస్తవమమ్మ. 3 మంత్స్ బేబీని తీసుకున్నాను. హ్మ్. ఇప్పుడు 3 ఇయర్స్ హ్మ్. అమ్మాయికి. ఆహ్, పేరు హిమప్రియ. ఓహ్! నర్సరీ మొన్ననే స్కూల్‌లో జాయిన్ జేశాము. హుహు. ఇగ
ఒక ఒక ఆడపిల్లకు మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని నాకు ఒక కోరిక. అది మాత్రం ఫుల్ఫిల్ అయింది. ఇంకా స్టడీస్ చేపించి మంచి ఒక అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయికి ఇచ్చి మంచి పెళ్లి చేయాలి, నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది అని గర్వంగా చెప్పుకోవడం కోసం, నాకంటూ ఒక ఆడపిల్ల అంతే. ఇంకా అంతే. అంటే అందరూ అమ్మ రూపంలో భావించిన సొంతంగా నాకు ఒక కూతురు ఉండాలి అనే ఒక ఆలోచన. మరి ఇప్పుడు మీరు అన్న మాట బాగుంది. ఏ తల్లికైనా వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, వివాహము పిల్లలు అలా ఉంటుంది. మీకు అలాంటి ఆలోచన ఉంది. తను ఒకవేళ మీ ఆచారాన్ని సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలనుకుంటుందేమో, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఒకవేళ లేదు, కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట అనడం, అంటే ఒక్కొక్క మాట తట్టుకోలేము ఆ మాటలు. కొన్ని అంటే మేము ఏంటంటే విని 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 విసుకెత్తిపోయినాం మేమైతే. అంటే విసుకెత్తిపోయి ఇక లైట్ పోయే రకాలు అయిపోయినాయి. ఇంకా మాది ఇంకా ఏంటంటే మనకు తెలుసు అన్నట్టు అట్లా ప్రతి ఒక్కరు కూడా. అంటే మేము అంత గారాబంగా చూసుకొని అట్లా మేము పడనీయము. ఆ పిల్ల కూడా పడేంత ధైర్యం ఆ పిల్లకు కూడా ఉండదు ఆ టైంకి వచ్చే వరకు, నాకు తెలిసి. అట్లా కాబట్టి మంచి ఒక లైఫ్ ఇవ్వాలనే ఒక కోరికతోటే ఆడపిల్లని దత్తత తీసుకున్నా. లైఫ్ ఇస్తా. సంతోషం. నిజంగా మంచి ఆలోచన. ఎవరైనా దత్తత తీసుకోవాలన్నా ఒక అబ్బాయిని తెచ్చుకోవాలని చూస్తారు, కానీ అమ్మాయిని తెచ్చుకోవాలని చాలా తక్కువ మంది చూస్తారు. కానీ మీరు అమ్మాయిని, ఒక లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. నిజంగా మీ కోరిక ప్రకారంగా మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం. మీరు కూడా బోనాల ఉత్సవానికి సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.